మన రాయలసీమ స్టైల్‌లో మా అమ్మ ఎట్లా చేస్తదో అట్లా స్పైసీ మటన్ గ్రేవీ ఈరోజు చేస్తున్నాను నేను. నేనైతే హాఫ్ కిలో మటన్ తీసుకున్నాననమాట. ఇది మనం 5, 6 విజిల్స్ ఆల్రెడీ పసుపు, ఉప్పేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మసాలా కోసం ధనియాలు, మిరియాలు ఎంచుకోవాలనమాట. ఇంకా ఆయిల్‌లో ఆనియన్స్, కరివేపాకు ఏసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపేసుకోవాలి. ఇంకా మసాలా కోసం ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, మిరియాలయితే మిక్సీ పట్టుకోవాలి. అందులోనే 4 వెల్లుల్లి గూడా ఏసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టొమాటో కూడా ఏసేస్తున్నాను. టొమాటో కొంచెం జ్యూసీగా అయినాక అందులోనే చిల్లీ పౌడర్ ఇంకా మటన్ మసాలా అయితే ఏసుకుంటున్నాను. సో, టెక్స్చర్ అయితే మనకి ఇట్లా రావాలనమాట. సో, ఈ స్టేజ్‌లో వచ్చినప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ నీళ్ళతో సహా మొత్తం అందులో ఏసేయాలనమాట. ఇంక ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా చేసుకున్నాం గదా! అది మొత్తం అయితే ఇందులో ఏసేయాలి. ఇప్పుడు స్మెల్ ఇంకా అద్దిరిపోతది. అరోమా అంత బాగొస్తది. ఇంక నేనైతే 10 పచ్చిమిరపకాయలు ఇట్లా కోసి పైనేసేస్తాననమాట. ఇట్లా చేస్తే రవికి చాలా ఇష్టం. ఇంకా కొత్తిమీర చల్లుకోవాలి. ఇది మేమైతే మూలగంటాం. తెలంగాణ వాళ్ళు నల్లిబొక్క అంటారు. మీలో ఎంతమందికి ఇది ఇష్టమో కామెంట్స్‌లో చెప్పండి. ఈ మటన్ గ్రేవీ అయితే రైస్‌లోకైనా, చపాతీలకైనా, దోసలకైనా భలే ఉంటది. చాలా స్పైసీగా ఉంటది. స్పైస్ ఇష్టపడే వాళ్ళకైతే భలే నచ్చుతది. మీరందరూ కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే డూ ఫాలో ఫర్ మోర్ గదా!